హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్కి విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంతవరకు యొక్క నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు అనమాట. 50,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. అయితే మీకు ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే, ఈ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది రేపటితో అయితే ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. కేవలం మీకు 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. జస్ట్ మనకి రేపటి వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకొని, మీకు డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ముందుగా ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఇండియన్ సిటిజన్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ February 8 వరకు అయితే అప్లై చేసుకోవాలి. సో మీకు ఆన్లైన్ అప్లై లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్ పిన్నెడ్ కామెంట్లు ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తారంటే, గ్రూప్ బి క్యాడర్లో సూపరింటెండెంట్ అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, గ్రూప్ సి క్యాడర్లో మనకి జూనియర్ అసిస్టెంట్తో పాటు సీనియర్ టెక్నీషియన్లు, సీనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్స్ అని చెప్పేసి ఇలా మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్లలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల పొజిషన్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే, టెక్నీషియన్స్ ఉద్యోగాలకి అండ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి 2 రకాల పోస్టులకి కూడా లెవెల్ 3 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. సీనియర్ టెక్నీషియన్, సీనియర్ అసిస్టెంట్కి అయితే మాత్రం 55,000కి పైగానే సాలరీ ఉంటుంది లెవెల్ 4 ప్రకారం. సూపరింటెండెంట్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్కి అయితే లెవెల్ 6 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 70,000 వరకు సాలరీ వస్తుంది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి, జూనియర్ అసిస్టెంట్లు, టెక్నీషియన్స్కి సంబంధించి మినిమం 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు క్యాస్ట్ వరగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అలాగే సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి 33 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సూపరింటెండెంట్, టెక్నీషియన్స్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి 30 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రతి పోస్ట్కి కూడా మనకి ఇక్కడ జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకి ఎవరెవరు ఏ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఇక్కడ మీకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీకు అన్ని కూడా క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి ఎవరు ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అయితే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు కంప్యూటర్కి సంబంధించి మినిమం టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే మీకు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. అలాగే టెక్నీషియన్స్ ఉద్యోగాలకు వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఎవరైతే సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు ఇంటర్ అనేది ఏ విభాగంలో పాస్ అయినా, దాంతోపాటు మీరు ఒకవేళ ఐటీఐ కోర్స్ అనేది సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి చేసిన, లేదంటే కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి చేసిన, కంప్యూటర్ సైన్స్లో చేసిన, ఎలక్ట్రికల్కి సంబంధించి కానీ మెకానికల్ ఈ యొక్క విభాగాల్లో ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే టెక్నీషియన్స్ పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు ఇక్కడ
10తో పాటు 2 ఇయర్స్ ఐటీఐ చేసినా, లేదంటే ఇంటర్తో పాటు 1 ఇయర్ ఐటీఐ చేసినా, లేదంటే ఇంటర్మీడియట్ అనేది సైన్స్ విభాగంలో చేసినా, లేదంటే డిప్లొమా 3 ఇయర్స్ చేసినా వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఇంకా మనకి ఉన్నటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో సీనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి కూడా మనకి సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. మనకి ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో అదే క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అండ్ మనకి ఇంకా ఉన్నటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో టెక్నికల్ అసిస్టెంట్కి, సో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి బీటెక్ కానీ లేదంటే డిప్లొమా కానీ ఎవరైతే పాస్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం మీరు 60% మార్కులతో ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, సంబంధిత విభాగంలో క్వాలిఫికేషన్ ఉండాలి. సూపరింటెండెంట్ ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో డిప్లొమా చేసినా, లేదంటే మీరు ఏ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయంటే సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఫిజిక్స్, సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, ఎస్టేట్, హార్టికల్చర్, మెకానికల్ ఈ యొక్క విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సీనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి కూడా సేమ్ విభాగాలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీ కనుక యొక్క పోస్టులకి సంబంధించి సంబంధిత విభాగంలో క్వాలిఫికేషన్స్ ఉంటే డెఫినెట్గా యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సంబంధించి అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇచ్చేసి ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గానే ఉంటుంది. మీరు ఇక్కడ చెప్పినటువంటి బేసిక్ స్టెప్స్ అనేవి ఫాలో అయ్యి ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోండి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మనకి ఇక్కడ టోటల్గా 1500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ప్రతి పోస్ట్కి కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి మనకి ఇంకా సిలబస్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అనేది చేయలేదు. మనకి నెక్స్ట్ వీక్ అయితే దీనికి సంబంధించి ప్రతి పోస్ట్కి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఆ పోస్ట్కి సంబంధించి సిలబస్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారనమాట. మీకు జూనియర్ అసిస్టెంట్కి అయితే మాత్రం ఎగ్జామినేషన్తో పాటు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారనమాట. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్కి సంబంధించినటువంటి ఏదైతే లొకేషన్ ఉందో అక్కడ మనకి యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందన్నమాట. ఈ నోటిఫికేషన్కి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఓన్లీ తెలంగాణ వాళ్ళే అప్లై చేసుకోవాలా అని చెప్పేసి. అలా ఏం లేదు, మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సంస్థ కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మీ గనక 10th క్లాస్ క్వాలిఫికేషన్ కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ కానీ, డిగ్రీ కానీ క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ 80 పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.